ఎక్కువ పంచుకున్న భారతదేశం సరిహద్దు బంగ్లాదేశ్ ఫస్ట్, మళ్ళా 3 వచ్చేసి చైనా, 2 వచ్చి చైనా, మళ్ళా పాకిస్తాన్, మళ్ళా 4 వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఇది రైట్ ఆన్సర్. విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు సరైన క్రమంలో అమర్చండి. చిన్న రాష్ట్రం, ఇక్కడ చిన్న రాష్ట్రాలు చూసుకున్నట్లయితే గోవా ఇక్కడ ఉన్నది చిన్న రాష్ట్రం గోవా, మళ్ళీ త్రిపుర ఇక్కడ ఉంది త్రిపుర, మళ్ళీ నాగాలాండ్, సిక్కిం ఇక్కడ ఉంది సిక్కిం, తర్వాత నాగాలాండ్, 5 మిజోరం. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం సరైన క్రమంలో అమర్చండి. అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్. విస్తీర్ణ పరంగా రాజస్థాన్ పెద్దది. తర్వాత మధ్యప్రదేశ్, ఇది విస్తీర్ణ పరంగా రెండోది. మళ్ళా మహారాష్ట్ర ఇది, తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత గుజరాత్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఏమి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. సముద్రం మీదుగా భారతదేశ దక్షిణ పొరుగు 2 ద్వీప దేశాలు. దక్షిణం ఇది కాబట్టి ద్వీపాలు 2 ఏమంటే శ్రీలంక ఇక్కడ ఉంది, నెక్స్ట్ మాల్దీవులు భారతదేశానికి దక్షిణంగా ఇక్కడ. 1947కి ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి? 2 రకాల రాష్ట్రాలు, 2 ప్రావిన్స్లు, స్వదేశీ సంస్థానాలు. శ్రీలంక భారతదేశంలో వేరు చేస్తున్న జలసంధి అది పాక్ జలసంధి. ఇది ఇక్కడ ఉంటుంది పాక్ జలసంధి. భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తుంది పాక్ జలసంధి. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ భారతదేశం ఏ దేశాన్ని వేరు చేస్తుంది? చూశారు కదా, ఏ దేశాన్ని వేరు చేస్తుంది? శ్రీలంక. లక్షద్వీపులకు దక్షిణాన ఉన్న దీవులు ఏవి? లక్షద్వీపులకు దక్షిణాన ఉన్నట్టు ఏం దీవులు ఉన్నాయి? ఇక్కడ లక్షద్వీపులు ఉన్నాయి ఇది కదా. దీనికి దక్షిణం ఏమున్నాయి? మాల్దీవులు. ఇక్కడ ఉన్న మాల్దీవులు దక్షిణాన ఉన్న దీవులు. స్కూల్ భవన్ అనేది ఏ విధమైన అభ్యాసాన్ని కలిగించే పోర్టల్? స్కూల్ భవనం అనేది ఏ విధమైన అభ్యాసాన్ని కలిగించే పోర్టల్ అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి